మనం గత వారంలో దేవుని సంతోషపరచడం అనే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని సంతోషపరచడం ఎలాగా అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తాము. కాబట్టి ఈ లోకములో మనము దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలి, కానీ లోకాన్ని సంతోషపరిచే వారిగా ఉండకూడదు. దేవుణ్ణి సంతోషపరచడం వేరు, లోకాన్ని సంతోషపరచడం వేరు. కాబట్టి చాలామంది ఈ లోకంలో పాస్టర్లు ఏం చేస్తారు? పాస్టర్లు ఏం చేస్తారు? సంఘాన్ని సంతోషపెడతారు. పాస్టర్లు ఏం చేస్తారు? సంఘాన్ని సంతోషపరుస్తారు. అంటే సంఘము పైన దీన్ని పెట్టింది. సంఘాన్ని సంతోషపరచాలని చూస్తారు. అంటే సంఘంలో ఉండే వ్యక్తులు ఇచ్చే చందాలు నాకు బాగా రావాలి. సూర్య రాజు యూఆర్ గ్రేట్ మ్యాన్ అనగానే ఏముందో ఇంత లాభం అయిపోతావు కదా, అప్పుడు నిజంగా నా అందరూ లేడు అనుకుంటాం. అదే సూర్యరాజు నీకు పని బాగలేదే అన్నానికి నీకేమనిపిస్తుంది? పాస్టర్ అయినంత మాత్రాన నన్ను విమర్శిస్తాడా? పాస్టర్ ఏం చేయాలి? తప్పులు చూపించాలి. సంఘంలో ఉండే తప్పులు చూపిస్తేనే ఆ వ్యక్తి పాస్టర్గా ఉండడానికి అర్హత ఉంటుంది. కానీ వాళ్ళు పాస్టర్లు ఎట్లున్నారు? అడుగుకుంటున్నారు. పాస్టర్స్ హ్యావ్ బికమ్ బెగ్గర్స్. అడుగు తినే విధంగా పాస్టర్లు తయారైపోయారు. ఎందుకని? సంఘాన్ని సంతోషపరచాలనుకుంటున్నారు. సంఘంలోని వ్యక్తుల్ని ఏ విధంగా సంతోషపరచాలి? సంఘాన్ని వాక్యంలోని సత్యంతో సంతోషపరచాలి. వాక్యంలోని సారాంశాన్ని ఆచరించడం ద్వారా సంఘాన్ని సంతోషపరచాలి. అంటే సంఘాన్ని వాక్యాన్ని ఆచరించే విధంగా చేసి వాళ్ళని దేవునితో సంతోషపరచాలి. కానీ లోకంతో సంతోషపరుస్తున్నారు ఈ లోక సంబంధమైన పాస్టర్లు. కాబట్టి మనము అలాంటి రీతిలో ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతున్నాం. కాబట్టి లోకాన్ని సంతోషపరచడము మన యొక్క విధి కాదు. దేవుణ్ణి మనము సంతోషపరచాలి అనే విషయాన్ని మనము బాగా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా పాస్టర్లు అవ్వాలనుకుంటే ఏం చేయాలి? దేవుడి సేవలు అవ్వాలంటే ఏం చేయాలి? మొట్టమొదట ఏం చేయాలి? దేవుడి సేవలు అవ్వాలంటే ఏం చేయాలి? కాదు, దేవుడిని సంతోషపరచాలి. దేవుడిని సంతోషపరిచే కార్యాలు ఏమిటో తెలుసుకోవాలి. మనం విశ్వాసంగా ఉండాలనుకుంటున్నాం. ఈ లోకంలో ఏం చేయాలి? దేవుడిని సంతోషపరచాలి. దేవుడు ఎలా సంతోషపరచాలో నేర్చుకోవాలి. అంతేగాని లోకాన్ని మనం సంతోషపరచాలని ఎప్పుడైతే అనుకుంటామో మనం ఏమైపోయినట్టు? ఆదాము హవ్వల స్థితిలోనికి దిగజారిపోయినట్లే. దేవుడు సంతోషపరిచే విధానంలో ఆదాము హవ్వలు జీవించుంటే ఏం చేసేవాళ్ళు? ఆ పండు తినేవాడు కాదు. దే వుడ్ నాట్ హ్యావ్ ఈటెన్ దట్ ఫ్రూట్. చూడటానికి చాలా రమ్యంగా ఉంది. లోకం ఎలా ఉంటుంది? బిల్డింగ్లు చాలా బాగుంటాయి, చర్చ్ చాలా బాగుంటుంది, మైకులు చాలా బాగా ఉంటాయి, జిగేరు అంటూ ఉంటాయి. మీటింగ్లు పెడితే రీసౌండ్లు వస్తూ ఉంటాయి, అద్భుతాలు కూడా దొరుకుతూ ఉంటాయి. ఏంటి? ఎటువంటి అద్భుతాలు? మోసంతో కూడిన అద్భుతాలు. అక్కడ సెలెక్టెడ్ పీపుల్ తీసుకొస్తారు, వాళ్ళతో చెప్పిస్తారు. అంత మోసం. పెద్ద స్టేజ్ మీద నీకు వెళ్తే చాలా కనపడతా ఉంటుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గపు బోధలు, మోసపూరితమైన బోధలు భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా ఎక్కువైపోయింది.
ఆ పాస్టర్ అన్నవాడు ఏం చేస్తున్నాడు? వాడి యొక్క వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. నీవు నన్ను కనపరచు. అబ్రహాము దేవుడిని కనపరిస్తే దేవుడు ఏం చేశాడు? అబ్రహాము కనపరిచాడు. అబ్రహాము దేవుడిని కనపరిస్తే దేవుడు ఏం చేశాడు? నీవు దేవుడిని కనపరిస్తే నువ్వేమవుతావు? దేవుడిని కనపరుస్తాడు. నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను కనపరుస్తాడు. నీ యొక్క సువార్త పరిచర్యలో దేవుడు నిన్ను కనపరుస్తాడు. నీ వ్యాపారంలో దేవుడు నిన్ను కనపరుస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? మనం చేసే ప్రతి పనిలో ముందు ఫోటో ఇచ్చిందా? పాస్టర్లు ఏం చేస్తారు ఇప్పుడు తెలుసా నీకు? నేను మీటింగ్కి వెళ్తే అక్కడ అయ్యగారు ఫోటో పంపించేది, ఫోటో వేస్తాడు. ఎవరు ఫోటో వేస్తావా? ఎవరు ఫోటో వేస్తావు? అసలు ఫోటో ఏంటి? నువ్వు దేవుడి పని చేసేటప్పుడు ఫోటోలు వేసుకోవడం ఏంటి? అసలు ఫోటో ఏంటి? ఫోటో వేయాల్సిన అవసరం ఏంటి? ఒక మీటింగ్ పెడుతున్నావు. మీటింగ్ పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి? ఆ మీటింగ్ సబ్జెక్ట్ పెట్టాలి. ఆ మీటింగ్ పెట్టే సంస్థ పేరు పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఫోటోలు వేసుకోవడం వ్యక్తిగత డామికాలు. దేవుడి సంగతి తరపున కావాల్సింది చెప్తాను ఈ విషయం. నేను దేవుడి సంఘం తరపున ఒక వ్యక్తి గంగారెడ్డి గూడెంలో తన యొక్క వ్యక్తిగత పబ్లిసిటీ కోసం అక్కడ సువార్త కూటమి పెట్టాడు. పేరు నేను చెప్పదలుచుకున్నాను. పెట్టి ఏం చేశాడంటే, ఇతరు ఫోటో వేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నీ ఫోటో వేయాలి. నీ ఫోటో వేయాలంటే ఏం చేయాలి? మీ పాస్టర్ గారి ఫోటో, ఆ పాత్ర ఫోటో వేసేయాలి. ఏం చేశాడు? చచ్చాపేట మోహపురుషుడు ఎవరు? ఆయన చెప్పాలి పేరు. తెలియకపోతే నన్ను చెప్తా. చెప్పు పేరేంటి? తేరా అబ్రహం గారు. కట్టేస్తుంది. నువ్వు ఫాలో అయ్యి అనేక మంది 50 సమాజం పేరుతో వెళ్ళి వాళ్ళందరూ కూడా కంఠస్థం చేయాల్సిన పేరేంటి? తేరా అబ్రహం. 50 సమాజం అని గొప్పలు చెప్పుకోవడం కాదు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే దేవుడి సంఘం నుంచి వచ్చింది. 50 సమాజం అనేది ఎక్కడి నుంచి ఊరిపల్ల చర్చ్ ఆఫ్ గాడ్ అనే దాని నుంచి విడిపోయిన ఒక గ్రూప్. ఇది కాదని చెప్తున్నా కదా నేను కాదని చెప్తున్నా కదా. దేవుడి సంఘాన్ని స్థాపించింది తేరా అబ్రహం గారు. అక్కడి నుంచి విడిపోయిన గ్రూపులు పెట్టి నువ్వు చెప్పిన పేరు మరి అదే చెప్పేది. అందుకే నేను చెప్పేది. కాబట్టి విడిపోయిన గ్రూప్ పేరు చెప్పుకుని బతకడం కాదు. దేవుడి సంఘం ఎక్కడ ప్రారంభమైంది? అందులో విడిపోయిన గ్రూప్ 50 సమాజం. 50 సమాజానికి పునాదులు లేవు. ఏమి ఎక్కడ? దేవుడి సంఘం పునాదులు లేవు, 50 సమాజం పునాదులు. కాబట్టి దేవుడి సంఘం పేరు మానేసి ఫలానా 50 సమాజం పెట్టండి చెప్తే ఎక్కడ దొరుకుతుంది? చెప్పేవాడు గుర్తులేనివాడు, మీరేవాడు తెలియనివాడు. కాబట్టి అబద్ధాలు చెప్పకూడదు. దేవుడి సత్యాన్ని చెప్పే సంఘాల్లో వాళ్ళు ఇప్పుడు మేము ఉన్నాం. మా తాతోడికి అబ్రహం గారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సువార్త అంటే ఫలానా పరమా నుంచి వచ్చింది, ఫలానా వాళ్ళ వచ్చి చెప్తాం. మేము అబద్ధాలు చెప్పుకో. మేము తేరా అబ్రహం గారు స్థాపించాడు. కానీ ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది సువార్త? పరమా నుంచి వచ్చింది. పరమా నుంచి కొంతమంది సువార్తను తీసుకొచ్చి వాళ్ళకి చెప్పారు. కాబట్టి చరిత్రను ఉన్నట్టు చెప్పాలి. పాఠాన్ని దాచేసి నాకు తెలిసిన దగ్గర నుంచి నేను చెప్తానంటే అది చరిత్ర అవ్వదు. కాబట్టి ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారండి? సువార్తలోని సత్యాల్ని, ధర్మశాస్త్రంలోని సత్యాల్ని సగం చెప్పాలనుకుంటున్నారు. కాబట్టి మనము దేవుడి సంఘంలోని సత్యాలని తెలియజేయాలి అంటే ఏం చేయాలి? చరిత్రను తెలుసుకోవాలి. చరిత్రలో ఉండే సత్యాలు బైబిల్ చెప్పేది చరిత్ర. కాబట్టి ఈ యొక్క ఆదాము హవ్వలు ఏం చేశారు? దేవుడు చెప్పిన పండుని, తినవద్దన్న పండుని తిన్నారు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? దేవుడి సన్నిధి నుంచి బయటకు తోలివేయబడ్డారు. దేవుడి సన్నిధి అంటే ఏమిటి? దేవుడి సన్నిధి అంటే అక్కడ మనము ఎలాంటి కష్టపడవలసిన అవసరం లేదు. అన్ని సమకూర్చాడు ఆయన. ఎవ్రీథింగ్ ఈజ్
వంట కూడా చేయక్కర్లా, దేవుని సన్నిధిలో వంట చేయక్కర్లా. ఎందుకని? వంట చేయవలసిన పరిస్థితి లేదు. అక్కడ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఏదైనా వనంలో పొద్దునే ఫ్రూట్ తినాలి, మధ్యాహ్నం ఏం ఫ్రూట్ తినాలి, సాయంత్రం ఏం ఫ్రూట్ తినాలి, అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి. ఇంక వంట ఎందుకు? వంట చేయాల్సిన అవసరం లేదు. కానీ మానవుడు చేసుకున్న దౌర్భాగ్య పని వల్ల ఏమైంది? ఆ ఏదైనా వనంలో నుంచి దేవుడు బయటికి పంపించేశాడు. ఏదైనా వనంలో నుంచి బయటికి పంపించిన తర్వాత ఏమైంది చెప్పండి? ఇక్కడ చాలా మందికి తెలియని విషయాలు ఇవి. ఏదైనా వనం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది? ఆ పళ్ళు లేవు, అక్కడ ఆహార పదార్థాలు అక్కడ లేవు. ఇప్పుడు చాలా మంది ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అక్కడ కొన్ని పళ్ళు గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఉదాహరణకి మన ఇజ్రాయెల్ కానీ మన ముస్లిం సోదరులు కానీ ఒక పళ్ళు బాగా తింటారు. ఏంటది? ఖర్జూర పళ్ళు. దానిలో ఇట్ కంటైన్స్ సో మచ్ ఎనర్జీ. రోజు తింటే కావాల్సిన పోషక పదార్థాలు వస్తాయి. కానీ దేవుడు కొన్ని పదార్థాలు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. కానీ వండుకోనక్కర్లే. కానీ ఎప్పుడైతే ఆదాము హవ్వలు బయటకు వచ్చేసారో ఏమైంది? ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, ఏదే వనంలో ఉండే పళ్ళు ఇవి ఉన్నాయో బయట లేవు. అవి ఇజ్రాయెల్ దేశంలో పండే పళ్ళు ఇక్కడ పండవు. అన్నీ కాశ్మీర్లో పండే యాపిల్ ఇక్కడ పండుదా? చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఆర్టిఫిషియల్గా పండియాలి. కొంత పండియవచ్చు, కొంత చేయలేకపోతే. అంటే దేవుడు కొన్ని శీతోష్ణ స్థితులు, కొన్ని పరిస్థితులు ఏర్పాటు చేశాడు. అక్కడే పండుతే పండు, ఎక్కడ పడితే అక్కడ పండదు. కాబట్టి దేవుని యొక్క భూమి ఇది, దేవుడు చేసిన భూమి ఇది. నీది కాదు, నాది కాదు. కానీ మనం ఏం చేస్తాం? ఇది నా భూమి, ఇది నీవు అని. ఇది నా భూమి, నీ భూమి అని మనము కొడుకు దాస్తాం. దేవుడు ఏం చేశాడు? నా భూమిది, దీంట్లో నువ్వు ఇల్లు కట్టుకో, దీంట్లో నువ్వు పంటలు వేసుకో, నువ్వు ఫలానా పనులు చేసుకుని మానవునికి చక్కగా జీవించడానికి అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చి ఏం చెప్పాడు? దేర్ ఇస్ ఎ కండిషన్, ఒక షరతు ఉంది అక్కడ. ఏంటంటే షరతు? దేవుడు అన్ని ఏర్పాటు చేసి భూమి జీవించడం ఒక షరతు పెట్టాడు. ఒక కండిషన్ ఏంటది? కాదు, ఒక షరతు పెట్టాడు. దేవుడు నీకు అన్ని ఇక్కడ ఏదో మనలో ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నీకు ఒక షరతు ఉంది. ఏంటి? నీవు నన్ను స్తుతించాలి, నేను చెప్పిన మాట వినాలి. ఆ షరతు ఏంటి? నా మాట వినాలి, నేను నన్ను స్తుతించాలి. దేవుడిని తప్పించి ఇంకొకరిని ఎవరిని పూజించకూడదు. దేవుడిని కనపరచాలి, దేవుడిని ప్రస్తుతించాలి. ఇది. కానీ అక్కడ ఏమైంది? ఆదాము ఏం చేశాడు? దేవుడిని కనపరచారా? కనపరచరా? అపవాదిని కనపరిచాడు. అపవాది ఏమి చెప్తే చేశాడు. అంటే అపవాదిని కనపరిచినట్టే కదా. కాబట్టి ఈ రోజులు కూడా మానవులుగా మనం ఏం చేస్తాము? దేవుని మాటను కనపరచకుండా, దేవుని వాక్యాన్ని కనపరచకుండా, బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని కనపరచకుండా ఏం చేస్తున్నాము? కామెంటరీస్. బైబిల్ గురించి చాలా మంది కామెంటరీస్ రాశారు. ఆ కామెంటరీస్లో ఉన్న దాని గురించి గొప్పలుగా మాట్లాడుతున్నాము. దేవుని మాటలను విడిచిపెట్టేసి దేవుని మాటల్ని వేరే విధంగా వక్రీకరించి చెప్పిన వాళ్ళ మాటలకి మనం గౌరవిస్తాము. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే వాక్యంలోని ఉన్నట్టుగా గ్రహించాలి. అందుకే దైవగ్రంథం ఏం చెప్తుంది? గ్రహించే హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహించుగాక అని చెప్తుంది. అలా అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి. కానీ మనము అసలు గ్రహించాలనే ఉద్దేశమే మనకు నాకు వాక్యం తెలియదా, నాకు వాక్యం తెలియదా? ఎవరికి ఈ గర్వం ఎవరుకుంటుంది? పాస్టర్లకే కాదు, విశ్వాసులకు కూడా ఉంటుంది. అసలు పాస్టర్లకి వాక్యం ఎంతమందికి తెలుసు? నేను అడుగుతున్నాను. భారతదేశంలో ఉండే పాస్టర్లకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్, ఏ డినామినేషన్ అయినా విడిచిపెట్టాయి, భారతదేశంలో ఉండే పాస్టర్లకి ఎంతమందికి దేవుని వాక్యం తెలుసు? చెప్పండి మీరు.
చెప్పండి, మీరు అభిప్రాయం చెప్పండి, తప్పేం లేదు. ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ గ్రంథం యొక్క మూలాన్ని చదవరు, హీబ్రూ గ్రంథంలో మూలాన్ని చదవరు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 2000 సంవత్సరాల్లో బైబిల్ గ్రంథం మీద రాయబడిన అనేక పుస్తకాలని ఆధారపడి, వాటి మీద ఆధారపడి వాక్యాన్ని ప్రకటిస్తారు. అవి చదవడం తప్పని మనం చెప్పట్లా, కానీ వాస్తవమైన మూలాలని మనము చదివి దాని గురించి వాక్యాన్ని మనం చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే సత్యాన్ని మనము ప్రకటిస్తాము. కాబట్టి సాతాను యొక్క మాయోపాయం చేత ఆదాము మరియు హవ్వలు మంచి చెడు ఫలాన్ని తిని దేవుని మహిమకు బదులుగా వారు ఫలాన్ని కోరుకున్నారు. ఏమైంది? దేవుని మహిమ. వాళ్ళు చెప్పండి, దేవుని మహిమ. ఎక్కడుంది మాట? చెప్పండి, మీకు మనకు తెలుసుకోవాలి కదా. చూడండి, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలో ఇక్కడ 4వ అధ్యాయం 17 లేదా 16-17 చూడండి. 16 ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని దూరంలోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తుని నుండి మృతులైన వారు మొదట లేకును. ఆ మీదట సజీవులమై నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభు నిలుపుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడము. ఆర్భాటముతోనూ, ఏమిటి? ఆర్భాటముతో. తర్వాత ఏముంది? ప్రధాన దూత శబ్దముతో. తెలుసా మీకు ప్రధాన దూత శబ్దం అంటే? మొన్న వచ్చావు కదా, శబ్దానికి వచ్చావా లేదా? అక్కడ ఆ బోర్డు ఏమంటారు తెలుసా? షోఫార్. చెప్పండి, షోఫార్. హీబ్రూలో ఏమంటాము? షోఫార్. షోఫార్, నాట్ సో. షోఫార్. హీబ్రూలో షో అనే పదం ఉంటుంది, సో అనే పదం ఉంటుంది, రెండు ఉంటాయి. ఇది సో కాదు, షోఫార్. తెలియక చాలామంది మాకు కూడా హీబ్రూ వచ్చని చెప్పాలనే కొంత ఆధిపత్యంతో ఇటు దాటు అటు ఇటు పలుకుతారు. సోఫార్ వేరు, షోఫార్ వేరు. ఇదేంటి? షోఫార్. ఈ షోఫార్ ఊదినప్పుడు ఏముంది? 16వ వచనం ఉంది. 16వ వచనం ఏం చెప్తుంది? దేవుని దూరంలోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ప్రధాన బోర ఊదినప్పుడు ఇక్కడేంటి? బోర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? బోర ఊదినప్పుడు ఏమంటాడు ఇక్కడ? విత్ ద వాయిస్ ఆఫ్ ద ఆర్కేంజల్. ఆర్కేంజల్ అంటే ఎవరు? ప్రధాన దూత అంటే ఎవరు? ప్రధాన దూతలు గాబ్రియల్. మెస్సయ్య ప్రధాన దూత. చెప్పేది నీకు తెలుసు అనుకున్నాడు, విను. ప్రధాన యాజకుడు అన్నది తర్వాత ఆయనకి ఆపాదించబడింది. ఏంటది? ఆపాదించబడింది. నీ మొదటి పేరు ఏంటి? ఆ పేరు అక్కడ ఉంటుంది. ఆ పేరు తర్వాత బిరుదులు వస్తాయి. చాలామంది ఏం చేస్తారు? పేరు పక్కన పెట్టేసి బిరుదులు చెప్పుకుంటున్నారు. మెస్సయ్య సృష్టిలో ఆయన ఏమిటి? సృష్టిలో ఆయన ఎలా సృష్టించబడ్డాడు? మొదటిగా మాట కాదు. ఓకే, మొదట మాట అంటే హీబ్రూ భాషగా సృష్టించబడ్డాడు. ఇంకా వెలుగుగా సృష్టించబడ్డాడు. ఆయన మాటగా ఉన్నాడు, వాక్కుగా ఉన్నాడు, వెలుగుగా. రెండు ఉన్నాయి లక్షణాలు. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. అంటే ఆయన రూపం ఉందా? రూపం లేదంటే కుదురుదా? రూపం అక్కడ రూపం కనపడదు మనకి. అది కానీ మొదటి వచ్చిన రూపము కనపడదు. కానీ రూపం లేదంటే కుదరదు. ఎందుకని? రూపం ఉంటుంది,
నరులను చేద్దామని చెప్పాడు. అంటే దేవుడి రూపం ఎలా ఉంటుంది? మనలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి అక్కడ మెస్సయ్య రూపం ఆదికాండ 1వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుందని చెప్పలేదు. ఆయన వాక్యంగా సృష్టించబడ్డాడు, వెలుగుగా సృష్టించబడ్డాడు. ఆయన రూపం కూడా ఆపాదించబడింది. కానీ ఆ రూపం ఎప్పుడు వచ్చిందానికి? మరియమ్మ గారి గర్భంలో పడిన తర్వాత రూపం వచ్చింది. అంతకుముందు అనేక రూపాలు ఉన్నాయి. బండ రూపం ఉంది, మేఘ రూపం ఉంది, నీరు రూపం ఉంది, ఎన్నో రూపాలు ఉన్నాయి. పాత నిబంధనలో 1000 రూపాయలు ఉన్నాయి. కాబట్టి ఈ రూపాలన్నీ నువ్వు చూడ, నేను చూడలేదు. వాక్యం రాయబడినట్లు మనం చదువుకుంటున్నాం, ప్రత్యక్షంగా మనం చూడలేదు. చాలామంది పోనీ ఈ లోకంలో పుట్టిన మెస్సయ్య రూపాన్ని మనం చూసామా? అది కూడా చూడలేదు. కానీ వాళ్ళు చాలామంది ఏం చేస్తారు? ఒక ఫోటో వేసేస్తారు. ఆ ఫోటోని ఆయనని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఫోటో అది కాదు. ఆయన ఫోటో వేయకూడదు. మనం దేవుని ముఖము మనకు ఎలా తెలియదు, మెస్సయ్య ముఖం కూడా మనకి తెలీదు. కాబట్టి అలాంటి ఫోటోలు మెస్సయ్య ఫోటో కాదు. కాబట్టి ఇక్కడ ఆ మెస్సయ్య ఎలా వస్తాడు అంటే, మొన్న ఒక బోరుతేనే ఇంత సౌండ్ వచ్చింది. అలాంటి ఒక 10 బోర్లు ఊస్తే ఎంత సౌండ్ వస్తుంది? 100 బోర్లు ఊస్తే ఎలా వస్తుంది? ఆయన వచ్చేటప్పుడు అంటే ఉరుములు మేఘాల యొక్క శబ్దం ఎలా ఉంటుంది? భయపడిపోతాయి కదా. అలాంటి భయంకరమైన శబ్దాలతో ఆయన వెయిట్ చేయబోతున్నాడు. ఈ శబ్దాలు ఎక్కడ చూసాం మనం ఇంతకుముందు? ఈ శబ్దాల గురించి ఎక్కడ చూసాం చెప్పండి? ఎక్కడ చూసాం? కాదు, పాత నిబంధన ఎక్కడ చూసాం? సీనాయి కొండ మీద. ఇది చాలా ప్రాధాన్యమైన విషయం. సీనాయి కొండ మీద అంటే ఇక్కడ మనుష్య కుమారుడు వచ్చే ముందు ఏ విధంగా ఈ బోర శబ్దాలు ఉంటాయి అని రాయబడిందో, ఇవే బోర శబ్దాలు ఇంత తతంగం ఎక్కడుంది? సీనాయి పర్వతం మీద దేవుని యొక్క సన్నిధి ఆయన ప్రవేశించేటప్పుడు సేమ్ థింగ్ హ్యాపెండ్. కాబట్టి సీనాయి పర్వతం మీద కూడా 10 ఆజ్ఞలు ఇవ్వబడేటప్పుడు ఎంతటి సినారియో ఉన్నది. ఏమిటది? గౌరవ శబ్దం. అంటే 10 ఆజ్ఞలు ఇవ్వబడేటప్పుడు ఎంతో ఆర్భాటం చేయబడింది. అక్కడ ఎంతో గొప్పతనము కనబడుతుంది. ఈ విషయాన్ని గమనించాలి. కుమారుడు వచ్చేటప్పుడు ఏ విధంగా ఆర్భాటం ఉంటుందో అదే ఆర్భాటాన్ని మనం అక్కడ చూసాము. కాబట్టి 10 ఆజ్ఞలు ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. అది ఎంతో గొప్ప సందర్భంగా మనము గమనించాలి. కాబట్టి ఆయన మృతుల్ని లేపుతాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. బాగానే ఉంది. అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో, 1 కొరింథీ 15వ అధ్యాయంలో 53వ వచనం చదవండి. ఇందాక మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి జవాబు అడగండి. ఇదిగో మీకు మర్మము, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మధ్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఏమిటంట? ఈ శరీరం ఏంటి? మనకున్న శరీరం ఏంటి? ఇప్పుడు క్షయమైనది. అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? మోర్టల్. క్షయమైనది. మోర్టల్ అంటే అర్థం ఏంటి? కుళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. కానీ ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఎటువంటి శరీరం వస్తుందంటే మనకి? ఇమ్మోర్టల్, అక్షయమైనది. అంటే నాశనము కానిది. అంటే ఈ శరీరానికి ఏముంటాయి అన్నమాట? జబ్బులు ఉంటాయి. ఈ శరీరానికి రోగం ఉంటుంది. అంటే అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ప్రతిదాన్ని కూడా ఆదాం దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే మనం. ఆదాం గారి దగ్గర లేకపోతే మనకు అర్థం కాదు. ఆదాం గారు ఆ తోటలో ఉన్నప్పుడు ఆయన శరీరం ఎటువంటిది? అక్షయమైనది, ఇమ్మోర్టల్. బయటకు వచ్చిన తర్వాత క్షయమైనది, మోర్టల్. అక్కడ హ్యాపీగా కూర్చుని తినొచ్చు, ఇక్కడ కష్టపడి. కాబట్టి ఈ విషయాలు మనకి అర్థం కావాలి. వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు మనకు పూర్తిగా అర్థం కావాలి. 52 చదువు. 52 చదువు. ఏమిటి? ఐ యామ్ రివీలింగ్ ఎ మిస్టరీ. మర్మం అంటే ఏంటి చెప్పు? ఇంతవరకు ఎవరికి తెలియదు ఒక రహస్యము. నా మధ్యలో ఆ వృక్షాలు తీస్తున్నారు. ఏంటిది? నిధిని తీస్తున్నారు.
దాచబడి ఉంది. అలాగే మర్మం అంటే అర్థం ఏంటి? ఇంతవరకు బయలుపరచబడింది. చదువు. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? ఎప్పుడు చెప్పాడు? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. మర్మము, మిస్టరీ. చదవండి. మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున గడబూర గొడవగానే మనమందరము మార్పు పొందుము. ఊరగొడును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుము. కాబట్టి ఇక్కడ మనము మార్పు పొందుతాము. we will be changed, reform. మార్పు చెందుతాము. ఆ మార్పు ఏంటి? ఇందుకోసం ఇది చూపించింది నేను. మార్పు ఏంటిది? ఏదైనా నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆదాము యొక్క దేహం ఏ విధంగా మారిపోయింది? మరలా మనము మెస్సయ్య బోర పూదినప్పుడు తిరిగి లేచినప్పుడు మరలా మన దేహం ఏ విధంగా మారిపోతుంది? అంటే ఏ విధంగా? ఏదైతే మనలో ఆదాము గారికి ఎటువంటి దేహాన్ని దేవుడు ఇచ్చాడు, మెస్సయ్య సమాధిలోంచి తిరిగి లేచినప్పుడు ఆయనకి ఎటువంటి మహిమ దేహము ఉన్నదో అలాంటి స్థితిలోనికి ఈ దేహం మారిపోతుంది. కాబట్టి ఈ దేహం విడిచిపెట్టబడదు. ఈ దేహం నాశనం కాదు. ఈ విషయాన్ని మనము బాగా గమనించాలి. మనము వాక్యాన్ని ధ్యానించేటప్పుడు చాలా శ్రద్ధతో అందులోని లోతైన అంశాలని గ్రహించాలి. ఈ లోకంలో మనం నిత్యము జీవించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఏంటంటే యెషువా మెస్సయ్య. మొదటి ఆదాము ద్వారా క్షయమైనదిగా మారిపోయాము. రెండవ ఆదాము ద్వారా అక్షయమైన ద్వారా మార్పు చెందుతున్నాము. అలా మార్పు చెందాలంటే ఏం చేయాలో ఆయన నేర్పించాడు. అవన్నీ మనం నేర్చుకుంటాం. ఓకే, ఇక్కడ తిరుగుబాటు. ఇక్కడ ఏంటి? మొట్టమొదటిగా ఆదాము గారు చేసింది ఏంటి? తిరుగుబాటు. రెబెలియన్ క్యారెక్టర్. తిరుగుబాటు అంటే అర్థం ఏంటి? మాట మాస్టర్ చెప్తాడు, బైబిల్లో రాసి ఉన్నది 10 సార్లు చెప్తాడు. నా గురించి అందరూ మాట్లాడుతున్నాయి ఏంటి? మాకు ఆ మాత్రం తెలియదా? తెలీదు. చదువుతావు కానీ దానిలోని జ్ఞానం నీకు గ్రహింపు కాదు. కాబట్టి నాకు చెప్పని చెప్తున్నాడు దేవుడు. వాక్యం చెప్పేటప్పుడు నా ఇష్టానుసారంగా నేను మాట్లాడను. ఒకసారి వాక్యంలోకి వెళ్తా ఉంటే దేవుడు నన్ను నడిపిస్తాడు. అలా నడిపిస్తేనే దేవుడు సేవకుడిని. చాలామంది నన్ను కొంత నా డైరెక్షన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు. ఇట్లా కాదు బ్రదర్, నువ్వు ఇలా మాట్లాడితే బాగుంటుంది బ్రదర్, ఎదుటి వాళ్ళు హర్ట్ అవుద్దు బ్రదర్ అని. హర్ట్ అయితే నాకెందుకండి? దేవుడు ఏమి చెప్పన్నాడో చెప్పాలి. చెప్పకపోతే దేవుడు హర్ట్ అవుతాడు. దేవుడు హర్ట్ అవుతాడు. దేవుడు హర్ట్ అవుతాడు ఉందా వాక్యంలో? ఇర్మియా గ్రంథంలో పోయి వారం చదువుకున్నాం మనం. ఏంటది? ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవుడు ఆయన హృదయంలో నొచ్చుకున్న మనం చూస్తున్నాం. కాబట్టి మనము మనుషుల్ని నొప్పించకపోతే మనం ఎవరిని నొప్పిస్తాము? అట్లా అని మన మనుషుల్ని కాని మాటలు అన్నింటి వాడు తప్పు చేయకపోయినా తప్పు చేశాడని మనం వాడు అనుకోం. అటువంటి కాదు. మనకు వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేయాలి తప్పించి మనిషిని వ్యక్తిగతంగా మనము బాధపెట్టాలి. ఏ మనిషినైనా వాళ్ళతో మనం సఖ్యతగా ఉండాలి, వాళ్ళతో స్నేహంగా ఉండాలి. వాళ్ళు చేసిన తప్పుల్ని మనం కూడా క్షమించి వారి తప్పులు చేయకుండా ఉండడానికి మనం కూడా వాళ్ళకి సహాయకరంగా ఉండాలి. కానీ వాక్యాన్ని బోధించేటప్పుడు ఇక్కడ నేను 2 రకాలుగా చెప్తున్నా. మన ప్రవర్తన 2 రకాలుగా ఉండాలి. ఒకటి ఏంటి? వాక్యం చెప్పేటప్పుడు ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో కలిసి తిరిగేటప్పుడు ఎలా ఉండాలి. 2 రకాలుగా ఉండాలి. మనం వాక్యం చెప్పేటప్పుడు ఉడవనుడిగా ఖండితంగా చెప్పాలి. కానీ మనం పర్సనల్గా తిరిగేటప్పుడు వాళ్ళు గుచ్చి పొడిచినట్టు ఉండకూడదు. వాళ్ళతో తప్పులు ఉంటే ఆ తప్పులు మనం సర్దిద్దుకోవాలి, వాళ్ళ మార్పు వచ్చేటట్టు చేసుకోవాలి, తప్పుల్ని క్షమించుకోవాలి. కాబట్టి 2 రకాలుగా ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి విశ్వాస జీవితంలో. కాబట్టి ఇక్కడ తిరుగుబాటు మానవుడికి మొట్టమొదటిగా ఉన్నది ఏంటంటే తిరుగుబాటు. వాక్యంలో ఉన్నది వినడు, సేవకుడు చెప్పింది వినడు, తల్లిదండ్రులు చెప్పింది వినడు, పెద్దలు చెప్పింది వినడు, నీ దేశంలో ఉండే చట్టాన్ని కూడా వినడు. ఏమిటండి? చట్టాన్ని కూడా వినడు. ఫర్ ఎగ్జాంపుల్, చట్టాన్ని వినడు అనే దానికి ఆటో నడుపుతావు, లేకపోతే కారు నడుపుతా.
స్కూటర్ నడుపుతారు. ఏం చేస్తున్నారు? ఎదురుకుండా రాంగ్ రూట్లో వచ్చేస్తారు. అంటే మన దేశంలో మనం పెట్టుకున్న చట్టాన్ని మనమే పాటించకపోతే ఇంకా దాన్ని గౌరవం ఇస్తారు. కాబట్టి ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ని మనం గౌరవించాలి. దేవుడు ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క విశ్వానికి, ఈ భూమికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఆ వ్యవస్థలో ఏం ఏర్పాటు చేశాడు? ఫలానా టైంలో ఎండాకాలం, ఫలానా టైంలో వర్షాకాలం, ఫలానా కాలంలో శీతాకాలం. ఇవాళ ఋతువులు ఏమైపోతున్నాయి? మనకి మార్పు చెందుతున్నాయి. ఎందుకు మార్పు చెందుతున్నాయి? పొల్యూషన్. నీ యొక్క విచ్చలవిడి అలవాట్లు భూమిని పాడు చేయడం వల్ల ఏమవుతుందంటే భూమి దెబ్బతిని వాతావరణ పరిస్థితులు, అంటే భూమి తన చుట్టూ తాను తిరిగే సమయము, భూమి చుట్టూ చదువులు తిరిగే సమయాల్లో కూడా చిన్న చిన్న మార్పులు వచ్చేస్తాయి. ఆ మార్పులు రావడం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి సకాలంలో వర్షాలు పడవు, ఎప్పుడు పడితే అప్పుడు పడతాయి. ఆ విధంగా మన యొక్క ఆరోగ్యాన్ని అవి శాసించడం వల్ల మన యొక్క అనారోగ్య పరిస్థితులు. కాబట్టి అన్నీ మనం తెచ్చుకున్నాయి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ప్రదేశాలు చూసుకుంటే ఎంత కంపొండి, ఎంత చెత్త. ఆ చెత్త తీయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాడా? అలా చూసుకుంటుంది. కాబట్టి ఇది దేవుడి సృష్టి, ఈ భూమి దేవుడి సృష్టి. ఆ భూమిని శుభ్రంగా ఉంచడం దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఒళ్ళు బాగా శుభ్రంగా చేసుకుంటాము, పక్కన విషయాలు మాత్రం పట్టించుకోం. కాబట్టి తిరుగుబాటు స్వభావంతో మానవుడు జీవిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ, వాక్య విషయంలో అవ్వచ్చు, లోక విషయంలో కూడా మనం తిరుగుబాటు ధోరణితో ఉన్నాము. కాబట్టి మొదటిగా దేవుడు బిడ్డలు ఏం చేయాలని? చట్టాన్ని పాటించాలి. మనం ఎక్కడే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఎస్ ఐ విల్ ఫాలో. మెస్సయ్య ఏం చెప్తున్నాడు? కైసరికి ఇవ్వాల్సినవి కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి. అంతేగాని నేను ఈ చట్టాన్ని పాటించనండి. కానీ ఈ రోజుల్లో భారతదేశంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు కొంతమంది చట్టాన్ని మార్చేయాలని చూస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ చట్టాన్ని మార్చేయాలని చూస్తే 250 దించేసాడు వాళ్ళు, ఆ పార్టీని. దేవుడు ఆశ్చర్యకరం. దించాలంటే నువ్వు ఏం చేయాలి? పిరికి వాళ్ళకి పని చేయాలి. అలాంటి దురాత్మ శక్తులతో పోరాటం చేయాలి. పోరాటం చేద్దామన్న వాడిని ఆరోపణ అంటే వాక్యానికి విరుద్ధంగా నేనేది చెప్తున్నాను, నా మీద మళ్ళీ దృష్టి ప్రచారం చేసేవాడు. నిన్న మొన్న ఇక్కడెక్కడో ఒక చర్చిలో వీళ్ళు ఇష్టానుసారాన్ని కొంతమంది వ్యవహారం చేసినట్టు తెలుసు. కాబట్టి మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక పాస్టర్ గారు నాకు పంపించాడు ఒక కేసు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఒక వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళ మీద కేసు బుక్ చేశారు. ఏంటి కేసు? అది యాంటీ కన్వర్షన్ బిల్. సువార్తను ప్రకటిస్తున్నాను. సువార్తను ప్రకటించడమే తప్పు. అక్కడ నువ్వు వెళ్ళి ఉత్తరప్రదేశ్లో సువార్త ప్రకటిస్తే నీవేం చేస్తారు? యాంటీ కన్వర్షన్ బిల్ అని మత మార్పిడి చేస్తారని నేను కేసు బుక్ చేస్తాను. మరి అక్కడ సువార్త ఎలా ప్రకటించాలి? అక్కడ సువార్త ప్రకటించేవాడికి సహాయం చేయడానికి నువ్వు నేను వెళ్ళకపోతే అక్కడ వాక్యం ఎలా విస్తరిస్తుంది? ఈ వాక్యం విస్తరించకపోతే ఏమిటి? వాక్యము విస్తరించకపోతే ఏముంది? రాదు. మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయడం చెప్తున్నాడు ఆయన. నీ పని నువ్వు చేయకపోతే రాకరాల్సి. కాబట్టి నువ్వు నేను ఆ యొక్క శిష్యులు చేసే పరిచర్యకు మనం సహకరించాలి. ఏ విధంగా సహకరించాలి? కాబట్టి ఇక్కడ తిరుగుబాటు ప్రతి విషయంలోనూ. అంటే ఈ చట్టాలనే మంచిగా చూస్తారు వాళ్ళు. కాబట్టి దేవునికి విరోధంగా అక్కడ అధికారులు వాడు ఎవడైనా అవ్వచ్చు, వాడు ఒక తిరుగుబాటు చర్య చేస్తారు. నువ్వు నేను చేయాలి? నువ్వు చేసే తప్పు. నువ్వు మంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రి అవ్వచ్చు, నువ్వు చేసే తప్పు అని మనందరూ ఎదురు తిరిగినప్పుడు ఏముంది? ఎలక్షన్లో ఓడిస్తాం. లేకపోతే ఏముంది? అపవాది విజృంభిస్తుంది, ఇష్టానుసారంగా పనిచేస్తాడు. కాబట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనము ఎలా చెప్పాలి, ఎలా అన్వయించుకోవాలి. అదేవిధంగా వాక్యాన్ని ప్రకటించే సందర్భంలో తిరుగుబాటు ధోరణి ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. అంతేగాని మార్పు చేసిన తిరుగుబాటు వాక్యాన్ని మనం చెప్పకూడదు. రెండవది విగ్రహారాధనగా ఎంచబడింది.
ఈ తిరుగుబాటు ఏమైందండి? రెబెలియన్ క్యారెక్టర్ ఏమంటాం దీన్ని? తిరుగుబాటు. విగ్రహారాధనని 2 విధాలుగా వర్ణించడం జరిగింది. ఒకటి వ్యభిచారం. విగ్రహారాధన ఏ విధంగా వర్ణించడం జరిగింది బైబిల్లో? వ్యభిచారం అంటే ఒక స్త్రీని పెళ్లి చేసుకుని ఇంకొక స్త్రీతో తిరిగితే ఏ విధంగా వ్యభిచారం అవుతుందో అదేవిధంగా దేవుడిని విడిచిపెట్టి ఇంకొక విగ్రహాన్ని పూజిస్తే ఆ విధంగా వ్యభిచారంతో పోల్చబడింది. రెండోది, దేవుడిని విడిచిపెట్టి ఇంకొక వ్యక్తి ఏమైనా పూజిస్తే దేనితో పోల్చబడింది? తిరుగుబాటుగా. కాబట్టి ఇక్కడ మానవుడు తిరుగుబాటు యొక్క స్వభావంతో ఆదాము ఏం చేశాడు? అపవాదిని అనుసరించాడు. అనుసరించడం అంటే ఒక మాటలో పూజించడమే. ఒక మనిషి మాట నువ్వు అనుసరిస్తున్నావంటే ఆ వ్యక్తిని గౌరవిస్తున్నట్టే, ఆ వ్యక్తిని పూజిస్తున్నట్టే. కాబట్టి ఇక్కడ దేవుడి మాటకు అనుకూలంగా చెప్పేవాళ్ళ మాటను మనం వినాలి, దేవుడి మాటకు వ్యతిరేకంగా చెప్పేవాళ్ళ మాటకు మనం వినకూడదు. ఇది వాక్యం. కాబట్టి ఇక్కడ విగ్రహారాధన, సాతాను మనలను దేవుడికి విరోధంగా తిరుగుబాటు ప్రేరేపిస్తాడు. మన హృదయం ఏం చేస్తాడు? శనివారం తర్వాత ఆదివారం వస్తుందండి. మెస్సయ్య ఆదివారం పొద్దున్నే లేచాడండి. దాన్ని ప్రభుత్వం అని మనం చెప్పుకుంటున్నామండి. తప్పు కానే కాదు. ఈ మాట ఎవరు చెప్పారు? అవ్వతో అవ్వ చెప్పింది ఇదే. మీరు చావనే చాలా నైస్. కానీ వాళ్ళ ప్రపంచం అంతా, ఇండియాలో ఉండే స్వార్థులందరూ ఏం చెప్తున్నారు? ఎవడైనా వెళ్తుంది మీకు చెప్పేవాడు లేదు. శనివారం ప్రారంభం ఎక్కడుందండి బైబిల్లో? చూపించండి. శనివారం ప్రారంభం ఎక్కడుందండి? లేదు. శనివారం ఉందా? మళ్ళీ శనివారం ఉందా? అక్కడ ఏమన్నప్పుడు బైబిల్లో 7వ దినం మొదటి దినము. మొదటి దినాన దేవుడు సృష్టి ప్రారంభించాడు కదా. మరి మొదటి దినాన్ని విశ్రాంతి అని పెట్టవచ్చు కదా దేవుడు. సృష్టికర్త ఒక ఆటో ఒక ఆయన తయారు చేసి గేరు ఇలా పెట్టాడు. ఇక్కడ ఎందుకు పెట్టలేదు? బ్రేక్ కార్ దగ్గర పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెప్పు? తయారు చేసిన ఆయన ఒక ఆలోచనతో చేశాడు. ఆయన చేసిన దాన్ని నువ్వు బండి నడవాలంటే ఏం చేయాలి? దాన్నే ఫాలో అవ్వాలి. అంతేగాని నేనేదో మార్చేస్తానంటే కుదురుతా? కుదరదు. కానీ ఇవాళ లోకం అంతా ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా చేస్తారు. కాబట్టి ఈ అపవాది ప్రేరేపిస్తాడు. ఎక్కడికి ప్రేరేపిస్తున్నాడు? ఈ ప్రేరేపణ ఎక్కడ ఉంది? అది కాన్స్టెంటైన్ దగ్గర నుంచి మొదలైంది. మీకు బెనిఫిట్స్ కావాలి అంటే, మా దేశంలో రోమా సామ్రాజ్యంలో క్రైస్తవులకు బెనిఫిట్స్ కావాలంటే మీరందరూ ఏం చేయాలి? మా సూర్యుడు దేవుడిని మీరు కూడా ఆరాధనగా మార్చేయండి. ఆ రోజున మీరు పనికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. పనికి వెళ్ళొచ్చు, ప్రార్థన. అదే మీ సంపాదన అయితే పని చేయకూడదే. అదే మేము ఇక్కడికి అవకాశం కల్పిస్తున్నారా? పని చేసుకో, ప్రార్థన చేసుకో, రెండు చేసుకో. దేవుడు చేయలేదు. దేవుడు వాళ్ళకి పని నేను రాజులు చేసి పెడుతున్నాను, చూసావా నేను ఎంత గొప్పవాడు అని ప్రజలు ఏం చేశాడు? తప్పుదారులకు మళ్ళీ చేశాడు. కాబట్టి అపవాది ఎప్పటికప్పుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పుదారులకు మళ్ళిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మెస్సయ్య శిష్యులుగా మనము స్థిరత్వంలో ఉండాలి. సత్యానికి మూల స్తంభాలుగా మనం ఉండాలి. ఎవడు పెడితే వాడు చెబుతూ ఉంటే మార్పు చెందే బోధనలోకి మన హృదయం మార్పు చెందకూడదు. కాబట్టి దేవుడు రోషం గలవాడు. అవర్ గాడ్ ఈజ్ జెలస్. అవర్ గాడ్ ఈజ్ జెలస్ అంటే ఆయన విరోధంగా మనం పాపం చేస్తే ఆయన కోపం చేస్తాయి, తట్టుకోలేడు. ఆ తట్టుకోలేకపోవడం వల్ల మన మీద ఏం చేస్తాడు? శాపాలని పంపిస్తాడు. కానీ ఆ శాపాలు మనకు రాకుండా ఉండాలంటే మనం ఆయన మాట ప్రకారం చేయాలి. పోనీ ఆయన మాట ప్రకారం చేస్తే మనకి ఏమైనా నష్టమా? చెప్పండి. ఆయన మాట మనకు మేలు చేస్తుంది. మేలు చేసి ఆయన మాట చేయడానికి నీకు తేలిక, కీడు చేసే సాధారణ మాట వినడం తేలిక. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి ఆయన రోషం నిర్గమాకాండం 34:14 మనం చూస్తాం. నిర్గమాకాండము 34
14 చూడండి. నిర్గమ 34:14. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. Thou shalt no worship no other God. అసలు ఎవరిని పూజించకూడదు. ఇది ఒక కట్టడ, ఇది ఒక శాసనము. ఎందుకని ఆయన పేరే రోషన్ గారు. హిస్ నేమ్ ఈస్ ద గాడ్ ఆఫ్ జస్టిస్. ఆయన పేరే రోషన్ గారు. ఆయన రోషన్ ఎక్కువ. ఎందుకని కొంతమంది పౌరుషం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెప్పండి, రోషము పౌరుషము ఎవరికి ఉంటుంది? రోషం కానీ పౌరుషం కానీ ఎవరికి ఉంటుంది? చేతనైన వాడికి ఉంటుంది, పని చేసేవాడికి ఉంటుంది, ఇతరులకు సహాయం చేసేవాడికి ఉంటుంది ఆ గుణాలు, లక్షణాలు. కానీ ఈ మధ్యకాలం రాజకీయ నాయకుడికి ఏమి చేతనైనప్పుడు కూడా రోషం వచ్చేస్తుంది, ఏమి పని చేయనప్పుడు కూడా, ఇతరులకు ఏం సహాయం చేయనప్పుడు కూడా రోషం వచ్చేస్తుంది, ప్రజల సొమ్ము దోసుకు తినేవాడు కూడా రోషం వచ్చేస్తుంది. చూడండి, కానీ పౌరుషము రోషం అనేది ఎవరికి ఉంటుందండి? దేవుడి లక్షణం అది ఎవరికి ఉంటుంది? సృష్టికర్తకుండే లక్షణం అది. సృష్టికర్తకుండే లక్షణం ఏంటి? దేవుడు అందరికీ ఉపకారి. ఆయన మేలు చేస్తాడు. ఆయన మేలు చేస్తాడు మనకి. ఆయన మనందరూ కూడా ఆయన బిడ్డలను. ఆయన మేలే చేస్తాడు, కీడు చేయడు. కానీ ఎప్పుడు శపిస్తాడయ్యా అంటే, ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన ఉగ్రత ఆయన అక్కడికి కూడా ఏం చేస్తాడు? ఆయన అవకాశం ఇస్తాడు. కొన్నిసార్లు మనం క్షమిస్తాడు. అది కూడా మితిమీరిన తర్వాత మనల్ని ఆయన మన మీద ఉగ్రత చూపిస్తాడు. ఇప్పుడు మనము ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో పొందాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న అంశాలని ఒకసారి చూద్దాం. దేవుడు ఇప్పుడు మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటి? సృష్టికర్త అయిన దేవుడు రోషము గల దేవుడు. ఆయన ఏమంటాడు చూడండి. ఇక్కడ అక్కడ మనం ఉన్న అంశాలు చూస్తే మొదటి 3 వచనాల్లో, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న మొదటి 3 వచనాలు చూస్తే, ఒక స్త్రీ, వివాహమైన స్త్రీ తన భర్తను విడిచి వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వర్ణించబడింది. కాబట్టి ఇక్కడ చాలామంది ప్రపంచంలో ఉండే చాలామంది వ్యక్తులు, కొంతమంది క్రైస్తవ నాయకులు కూడా ఏం చేస్తున్నారండి? కొన్ని ఏమంటారు, వంకలు, కొన్ని మిషలు, కొన్ని అవకాశాలు చూపిస్తున్నారు. ఏంటంటే, సొలొమోను గారికి ఎంతమంది భార్యలండి? సొలొమోను గారికి ఎంతమంది భార్యలు? అబ్రహాము గారికి ఎంతమంది భార్యలు? ఇంకా దావీదుకి ఎంతమంది భార్యలు? చెప్పుకుంటాను. ఎందుకని? ఈడికి ఒక పెళ్ళం కాదు. ఈ మాటలు చెప్పేవాడు మాస్టర్లే. మళ్ళీ అభిమాన పదాలను చెప్పేవాడు మాస్టర్లే. మంచిది కదా. నేను దేనికైనా నేను ఏది చెప్పినా, నేను ఏది ఉదాహరణ తీసుకుంటాను? దేవుడు చేసిన పని. దేవుడు సృష్టికర్త. ఆయన ఏం చేశాడు? ఆదాం గారిని తయారు చేశాడు. ఆదాం గారికి ఎంతమంది భార్యలు? ఇద్దరు పెట్టచ్చు కదా, ముగ్గురు పెట్టచ్చు కదా. చెప్పు. ఈ బుద్ధి లేని వాడు చెప్పే పాస్టర్లని, లేకపోతే విశ్వాసాలని, ఈ పనికిమాల అందరూ అడిగి ఇద్దరు లేరా, నీకు ముగ్గురు లేరా, అడిగి దిగి లేరా, ఇవన్నీ చెప్పి ఎదవలో. ఆదాము గారు అవ్వమ్మ ఎలా దేవుడు సృష్టించాడు? దే ఆర్ వన్ ఫర్ ఈచ్ అదర్. ఆదాముకి అవ్వమ్మకి ఆదాము. వాళ్ళ శరీరంలోనూ ఆత్మలోనూ ఏకత్వాన్ని కలిగి ఉండాలి. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి స్త్రీ. ఇది దేవుడి ఏర్పాటు. దానికి కాదంటే నువ్వెవడివి, నేనేమంటే ఇంకొకడెవడు కత్తి తీసి నరికి పడేట్లు ఏర్పడుతుంది. దేవుడు అదే చెప్పింది. కనానీయులు ఏం చేయమన్నాడు? నరికి పడేయమన్నాడు. ఎందుకని? విచ్చలవిడి జీవితం జీవించేవాడిని దేవుడు నరికి పడేది. ఈరోజు కూడా అదే చెప్తున్నాడు దేవుడు.
విచ్చలవిడిగా ఉండేవాడిని నీవు వారి ఎడల విమర్శించి వారిని ఖండించు, వాడి యొక్క తప్పును ఖండించు చెప్తున్నాను. అంటే తప్పుడు జీవితాన్ని, తప్పుడు మార్గాల్లో ఉండేవాడిని దైవజనుడు సన్నద్ధుడై ఖండించాలి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా మనకి ఈ 3వ అధ్యాయంలో ఉన్నది ఆ వ్యభిచారం గురించి. కాబట్టి ఇక్కడ యోబు 29:23 చూడండి. యోబు 29:23 అంటే చూడండి ఏముందో. యోబు గ్రంథం 29:23. వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకున్నది, ఎడవడి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకున్నది. కాబట్టి వర్షం కొరకు భూమి ఏ విధంగా ఎదురు చూస్తుందో, మానవులు ఎదురు చూస్తారో, ఇక్కడ ఆ స్త్రీ అక్కడ ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం 3వ వచనంలో. ఏది ఇర్మియా గ్రంథం 3:3లో. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ఎవరి గురించి మాట్లాడేది? ఇక్కడ ఎవరి గురించి? ఇక్కడ ఇశ్రాయేలు. అక్కడ ఇద్దరు గురించి చెప్పబడుతుంది. ఆ అధ్యాయంలో ఇద్దరు గురించి చెప్తున్నాడు. ఎవరంటే వాళ్ళు? ఒకడు ఇశ్రాయేలు, ఇంకొకడు ఎవరు వాళ్ళు? అక్కడ 2 రాజ్యాలుగా విడిపోయారు. దావీదు గారి తర్వాత అక్కడ ఏమైపోయింది? 2 రాజ్యాలుగా విడిపోయింది. యెరోబాము, సొలొమోను విడిపోయారు. ఆ 11 గోత్రాలు 11.5 గోత్రాలు చెప్పాలంటే వాళ్ళు ఏమని పిలువబడ్డారు? ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. మిగతా 1.5 గోత్రికులు అంటే యూదా ప్లస్ బెన్యామీనులు అనుకుంటారు. వాళ్ళు యోసేపు గోత్రికులు అనుకుంటారు. ఒకసారి దాన్ని నేను చూసి చెప్పాలి. వాళ్ళు యూదా గోత్రికులుగా పిలువబడ్డారు. కాబట్టి ఇక్కడ యూదా గోత్రికులకి వీడు రాజులుగా ఉన్నారు. ఎవరు? దావీదు సంతానం. మిగతా వాళ్ళందరికీ ఆ ఇశ్రాయేలుగా పిలువబడిన వాళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే, వాళ్ళు కనబడిన దేవతలందరూ పూజిస్తున్నారు, కనాను దేవతలను పూజిస్తున్నారు, ఐగుప్తు దేవతలను పూజిస్తున్నారు, దేవుడి యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కొంతవరకు యూదులు బెటర్గా ఉన్నారు. నెబుకద్నెజరు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఎవరిని ఆక్రమించాడు ఆయన? చెప్పండి. ఇశ్రాయేలు. మొట్టమొదటి ఇశ్రాయేలుని దండెత్తాడు. ఇశ్రాయేలుని దాడి చేస్తాడు. దాడి చేసిన సుమారు 100 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఒక 50 సంవత్సరాల టైం గ్యాప్. ఆ తర్వాత ఈ యూదా దేశం దాడి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రపంచానికి సాదృశ్యంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజు కూడా యెరూషలేము, యూదా దేశం ప్రపంచానికి ఏ విధంగా ఉంది? సాదృశ్యముగా ఉన్నది. ప్రపంచంలో జరిగే సంఘటనలన్నీ ముందుగా యూదా దేశంలో దొరుకుతాయి. అవి ప్రపంచానికి విస్తరిస్తాయి. కాబట్టి మనము ఉదయ దేశంలో జరుగుతున్న సంఘటనలు బట్టి రేపు ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అర్థమైపోవాలి. దేవుడి బిడ్డలకు అర్థం కావాలి. కాబట్టి మనము మాదిరిగా దేవుడు ప్రపంచానికి ఇశ్రాయేలుని, యూదుల్ని ఏర్పాటు చేశాడు. ఆ కింద వచనాల్లో కనుక మనకు వస్తే ఇశ్రాయేలుని ఏమంటున్నాడు దేవుడు? 6వ వచనంలో ఏమన్నాడు చూడమ్మా? 3. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకులాగా సెలవిచ్చెను, ద్రోహిణి యొక్క ఇశ్రాయేలు చేయు కార్యం నువ్వు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికి, పచ్చని ప్రతి చెట్టు క్రిందికి పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేసిందంట. ఎవరు? ఇశ్రాయేలు వ్యభిచారం చేసింది. మన దేశం కూడా అదే పని చేస్తుంది. దేశం వ్యభిచారం చేయటువంటి ఏంటి? ఫార్నికేషన్. ఏమంటాడు ఇక్కడ? ఎన్నో వచ్చినామా? 6వ వచనం. 3:6. ఇక్కడ ఏముందో వచనం విన్నాడు. The Lord said unto me in the days of Joshua, as thou seen the backsliding Israel has done, she is gone up upon
every high mountain and under every green tree played the harlot. వ్యభిచారిలాగా ప్రవర్తించింది. ఏమిటా వ్యభిచారము, ఏమిటా వ్యభిచారం అని చూసుకుంటూ వెళ్తే ఎక్కడున్నది? 9వ వచనం చదువు. 9వ వచనం. రాళ్లతోనూ మద్దులతోనూ వ్యభిచారం చేశాను. పూజ, బొమ్మలను పూజించడం వ్యభిచారంగా ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ రోజున మన దేశాల గురించి మనం ఏం చేస్తున్నాము? మన దేశం చేసే ఈ కార్యాన్ని బట్టి మనకు బాధ ఉన్నదా లేదా? మన పూర్వీకులు మార్పు చెందారు. ఎంతోమంది సువార్థికులు ఈ రోజున ఈ వ్యభిచారాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? కేవలం సంపాదనలు ఆచరిస్తున్నామా? మరి ఆ వ్యభిచార కార్యాన్ని ఆఫ్ చేయడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తాం? ఆ కార్యాన్ని ఆఫ్ చేయడానికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారు? కూడా కొడుతున్నారు, చంపుతున్నారు, జైల్లో పెడుతున్నారు. ఇప్పుడు మనం ఇలా పని చేస్తే మమ్మల్ని కూడా జైల్లో పెడతారు. ఎందుకు వచ్చింది మాకు అనుకుంటున్నామా? కాబట్టి నీవు ఈ లోకంలో సుఖవంతమైన జీవితం జీవించాలనుకుంటే రేపు నిత్య జీవాన్ని కోల్పోతావేమో. ఒకసారి మనం పరిశీలించుకున్నాం. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్న ఈ వ్యభిచారాన్ని ఆనాడు ఇశ్రాయేలులో యూదాలో జరిగిన వ్యభిచారం గురించి ఈ 3వ అధ్యాయంలో చూస్తున్నాం మనం. కాబట్టి 10వ వచనంలో ఏమంటాడు? ద్రోహిణి వరకు ఇశ్రాయేలు తిరిగిరా. ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే 10వ వచనం నుంచి చదవండి. 10వ వచనంలో ఏం చెప్తున్నాడు? విశ్వాసఘాతకురాలైన సహోదరుని యూదా పైవేషములకే కానీ తనకున్న హృదయంలో నా యుద్ధం తిరుగులేదని యెహోవా సెలవిస్తున్నాడు. తిరిగిరా ఏమంటాడు ఇక్కడ? Treacherous sister of Judah hath not turned unto me her whole heart. Finally said the Lord. కాబట్టి తిరిగి రావట్లేదు. నరులారా తిరిగి రండి. అపవాది యొక్క క్రియల నుండి, సాతాను యొక్క మాయోపాయాల నుండి తిరిగి రమ్మని వాక్యం చెబుతుంది. దేవుడు పిలుస్తున్నాడు. భారతదేశాన్ని దేవుడు పిలుస్తున్నాడు. రకరకాల విగ్రహాలను పూజిస్తున్నారు. విడిచిపెట్టండి అని దేవుడు చెప్తున్నాడు. మనల్ని కూడా చెప్పమంటున్నాడు. చెప్పడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నావా? ప్రియ దేవుని సంగమా, చెప్తే నువ్వు చంపేస్తానేమో, చెప్తే నన్ను జైల్లో పెడతానేమో అనుకుంటున్నావా? చూడండి అక్కడ ముందుకెళ్తే ఏం చెప్తున్నాడు? 12వ వచనం నుంచి చదవండి. నువ్వు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటించుము. ద్రోహిణి యొక్క ఇశ్రాయేలు తిరిగిరము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపం పడనీయను. నేను కృపగల వాడను కనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద దిగుబాటు చేయొచ్చు. నా మాటలు అంగీకరింపగా ప్రతి పచ్చని చెట్టు కింద అన్నిటితో కలిసి కొరటకు నీవు విడువట్టుకుపోయిన నీ దోషం ఒప్పుకొని. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఇక్కడ తిరిగి రావాలి. కంబ్యాక్. ఈ రోజున మరి మొన్న మేము ఆ రోజు మాటల్లో మనం చెప్పుకున్నాం. భారతదేశంలో ఒరిజినల్గా మన పూర్వ చరిత్రను వెనక్కి తీసుకెళ్తే ఇండస్ సివిలైజేషన్ హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? హిందూ. వీళ్ళు తెలియదు, చెప్పే వాళ్ళకి చాలామందికి ఈ వాస్తవాలు తెలియదు. హిందూ అనే పదానికి దేర్ ఇస్ నో స్పెసిఫిక్ డెఫినిషన్. భారత రాజ్యాంగం చెప్తుంది, ఒక నిర్వచనం లేదు. ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఇండస్ సివిలైజేషన్. ఆ ఇండస్ అనే పదాల నుంచి హిందూ అనే పదము వచ్చింది. అంటే ఆ యొక్క ఆచార వ్యవహారాల నుంచి ఆ పదము ఉత్పన్నమైంది. దాన్ని తీసుకొచ్చి నువ్వు దేవుడు ఇంటి పెడతావేంటి? ఓకే, అసలు అంటే సివిలైజేషన్ ఏంటో మీకు తెలుసా? అక్కడ విగ్రహారాధన లేదు. అది ఒక అద్భుతమైన చరిత్ర. మొహంజదారో హరప్ప అక్కడి నుంచి అలా తరిమేయబడి ఆ దాడులు జరిగి అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు ఆ దాడులు జరిగి 19 అలా వచ్చి దాడులు చేస్తాడు. ఈ ప్రజలు ఏం చేశాడు? అలా 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 దేశం అంతా చెదిరిపోతారు. వీళ్ళే ద్రవిడులుగా పిలువబడ్డారు, షెడ్యూల్ కులాలుగా పిలువబడ్డారు, అణిచివేయబడ్డ కులాలుగా పిలువబడ్డారు. ఈ జాతులకి విగ్రహాలను లేదు కారణం. కానీ ఎవరైతే వీళ్ళు తరివేశారో ఆ తరివేసి జనాలు ఈ విగ్రహాలను ఎక్కడికి తీసుకొచ్చారు? అది ఐగుప్తు దేశం నుంచి. ఆ
ఆ కనాన దేశం నుంచి, ఆ రోమా నుంచి, ఎక్కడి నుంచో వాళ్ళు విగ్రహాలను తీసుకొచ్చి భారతదేశంలో విగ్రహాలను లేదు. చరిత్ర ప్రకారం బౌద్ధ మతం ఉండేది భారతదేశంలో. బౌద్ధ మతం రాకముందు ఇక్కడ విగ్రహాలను లేదు. విగ్రహాలను తీసుకొచ్చి ఏమన్నారు, ఇక్కడే పుట్టిందని చెప్తున్నారు. ఈ మతాన్ని, ఈ మతం ఇక్కడ పుట్టిందని చెప్తారు. ఎన్ని అబద్ధ ప్రచారాలు! వాటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత నీకు నాకు లేదా? నిద్రపోతూ ఉంటావా? అబద్ధాలని వింటూ ఉంటావా? దేవుడు సంగమా, దేవుడు ఊరుకోడు చూస్తూ. నువ్వు ఊరుకుంటే దేవుడు ఊరుకోడు. ఏమన్నాడు? ఈ రాళ్ళలోంచి రొట్టెలు సృష్టిస్తానంటున్నాడు. నేను ఊరుకుంటే రాళ్ళలోంచి సువార్తలను సృష్టిస్తాడు ఆయన. కానీ మనల్ని ఏర్పాటు చేసిన పని కొరకు మనం పని చేయాలి. అల్లాహ్ ఇశ్రాయేలు చేయలేదు, చేయకపోతే మనం శిక్షించాడు దేవుడు. మనం కూడా చేయకపోతే మనం కూడా శిక్షిస్తాడు. కాబట్టి వాక్యంలోని సత్యాన్ని తెలుసుకుని భ్రష్టత్వంలోంచి ప్రజల్ని మనం మార్చాలి. మన డ్యూటీ ఏంటి? భ్రష్టత్వంలోంచి చూడండి 14 వచ్చిన ఇక్కడ ఏముంది? బ్యాక్ స్లైడింగ్ చిల్డ్రన్ అని చెప్తున్నాడు. భ్రష్టత్వము అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పదాన్ని వాడారు. ఏమంటాడు? 12 వచ్చిన రిటర్న్ దౌ బ్యాక్ స్లైడింగ్ ఇజ్రాయేల్, నా కోపం, మై యాంగర్ ఈస్ అపాన్ యూ అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన మరి జాలి చూపిస్తున్నాడు. ఈ రోజున భారతదేశాన్ని తిరిగి రమ్మన్నాడు, తిరిగి రప్పించబడి మనకు చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, 13వ వచనం ఏం చెప్తుంది? మరి అన్యులతో నువ్వు కలుసుకోవటానికి ఇటు అటు దై వేస్ టు ద స్ట్రేంజర్స్. ఇప్పుడు వాక్యం ఏమైపోయింది? అన్యులతో కలిసిపోయింది వాక్యము. రోమాలో ఇంకో చోట అన్ని జనాంగంలో దేవుని వాక్యాన్ని కలిపి చెప్పేస్తారు. కానీ ఆ వాక్యాన్ని సత్యంగా చెప్పని బలమానించి మళ్ళీ చెప్తున్నా, నీకు తిరిగిన వాళ్ళకి చెప్పు. ఎవడైనా నేను చెప్పింది తప్పంటే పిలిచి మరి వాటికి వాళ్ళు బుద్ధి చెప్తాను. నేను ఎవడైనా ఇది అబద్ధం చెప్తే చరిత్ర తెలుసుకోమని చెప్పి ఎవడైనా సరే నువ్వు చెప్పేవాళ్ళని ఆ వ్యక్తి కాదు తీసుకొచ్చి నువ్వు చెప్పిన పేరు నేను చెప్పడం పద్ధతి కాదని చెప్పట్లే. ఆ వ్యక్తి కాదు, బర్మా నుంచి వచ్చింది. అక్కడి నుంచి వారికి బెంజమిన్ గారు అని ఆయన ప్రతిపాటు తీసుకొచ్చాడు. తీసుకొస్తే నేల అబ్రాహం గారు వాళ్ళ సోదరులందరూ అక్కడ అంగీకరించారు. అబ్రాహం గారి ఆధ్వర్యంలో దేవుని సంఘం ఏర్పడిన తర్వాత ఆయన తమ్ముడు ఒక ఆయన ఇక్కడ వచ్చి బొగ్గులకుంట సుమారు సేవ చేస్తూ ఉంటే అక్కడ సంఘంలోకి వచ్చిన వ్యక్తి, బొగ్గులకుంట సంఘంలోకి వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తి తర్వాత జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ ఖమ్మం జిల్లాలో. చరిత్ర తారుమారు చేయాలంటే కుదురుద్దా? చేస్తే మెల్లిసేది గుర్తుంటాడా? చెప్పు. చరిత్ర మార్చి ఊరుకోలేను, నువ్వు మార్చిన ఊరుకోను, నారాయణ సంబంధికులు మార్చిన ఊరుకోను, ఇంకొక పనిపాలను మార్చిన ఊరుకోను. చరిత్రను తారుమారు చేస్తే కత్తి పెట్టుకుని బయలుదేరాలి. వాక్యం అనే కత్తి, హిస్టరీ అనే కత్తి పెట్టుకుని బయలుదేరాలి. రమ్మని ఎవరు చెప్తాడు? కాబట్టి దేవుడి వాక్యాన్ని మార్చకూడదు, సంఘ చరిత్రని మార్చకూడదు. నువ్వు చేసిన పనులు గొప్ప చెప్తూ అంతవరకే. సంఘ చరిత్రని అబద్ధాలుగా మార్చాడు. ఎవరితో మార్చింది? దేవుడు బర్మానికి పంపించాడు. దీన్ని అది తెలుసుకోవు. నువ్వు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎక్కడ పెరిగావు, మీ తాత ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అదన్నా తెలుసా? పనే నువ్వు చెప్పిన ఆ తాత ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? గొప్పలు కూడా నేర్చుకున్నాడు. అంశాలు తెలుసుకోవాలి, ఇతరులు తెలుసుకోవాలి. ఇష్టానుసారంగా అబద్ధాలు ప్రచారం చేస్తే ఎట్లాగే? కాబట్టి వాక్యాన్ని మనము ఎలా చెప్పాలి? భ్రష్టత్వంలోంచి తీసుకురావాలి. ఇప్పుడు ఇక్కడ పునాదుల్లోనే తప్పులు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే సత్యంలోంచి మనం చెప్తావు. అసలు సంఘ చరిత్రలోనే నువ్వు తప్పు చెప్పేస్తావు. సంఘ చరిత్రలో అబద్ధాలు చెప్తున్నావు. ఈ అబద్ధాలు చెప్పేవాడు రేపు బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని సత్యాన్ని అని చెప్తావు. కాబట్టి భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. దేవుడి సంఘంలోంచి భ్రష్టత్వంలో కలిగిన అనేక మంది చేసి అబద్ధ బోధలు చేసేది తిరిగి రండి చెప్తున్నాను. నేను కూడా దేవుడి సంఘాన్ని భ్రష్టత్వంలో తీసుకెళ్ళిన అనేక మందిని తిరిగి రండి నేను కూడా పిలిపిస్తాను. అర్థం చేసుకుని సత్యాన్ని తెలుసుకోమని మనం పిలిపిస్తున్నాము. ఏమంటాడు ఇక్కడ? సియోనుకు తిరిగి రప్పించదను. సియోనులో ఏమొచ్చింది? సియోనులో ఏముంది? సియోను తిరిగి రప్పిస్తానన్నాడు. సియోనులో ఏముంది? సత్యం ఉంది.
సియోనులో మెస్సయ్య సత్యం ఉన్నది, ఆ సత్యంలోని ప్రకటిస్తాను. కాబట్టి సియోనులో తిరిగి రావడం అంటే సత్యంలోనికి తిరిగి రావడము. ఏమంటాడు 14 వచ్చిన చివరిలో ఏమంటున్నాడు? అండ్ 2 of a family and I will bring you to Zion. మిమ్మల్ని అందరినీ సియోను తిరిగి తీసుకొస్తానంటాడు. కాబట్టి సత్యంలోకి తీసుకురావాలి. మా తాత గొప్పవాడా, మీ తాత గొప్పవాడా, నువ్వు గొప్పవాడా, నేను గొప్పవాడా కాదు. ఇక్కడ మనందరం కూడా చేయాల్సింది ఏంటి? ఏదైతే దేవుని వాక్యంలోని సత్యం ఉందో, అల్లాడు యెరూషలేములో సియోను కొండ మీద ప్రకటించిన సత్యం ఏదైతే ఉందో, యెషూవా మెస్సయ్య ద్వారా 120 మంది శిష్యులు ఏదైతే ప్రకటించారో ఆ సువార్తలోని సత్యాన్ని, పౌలు గారు ప్రకటించిన దాన్ని, పేతురు గారు ప్రకటించిన దాన్ని మనము కూడా అదే సత్యాన్ని ప్రకటించాలి. వేరే వేరే సత్యాన్ని వేరే వేరే వాక్యాన్ని ప్రకటించకూడదు. తర్వాత ఇంకా మనం ముందుకి వెళితే అక్కడ మనము 14 వచ్చినాయి కదా, ఇక్కడ ఆ 13వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు. నీవు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఏం చేస్తారు? దేవుని సంఘంలో ఉండేవాళ్ళు, 50 సమాజంలో ఉండేవాళ్ళు, వాళ్ళ పునాదుల గురించి చెప్పేవాళ్ళు లేదు. దేవుని సంఘం ఇప్పుడు 50 సమాజంలో ఉండే చాలామందికి అసలు ఇందులోనే సత్యంలో పునాదులు ఏంటంటే తెలియదు. దురదృష్టకరమైన విషయం. నేను కైండ్లీ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చి ఈ సంఘం యొక్క పునాదులు ఎక్కడ ఉన్నాయి, ఆ సత్యం ఏంటి తెలుసుకోండి. వీళ్ళు ఏం చెప్పుకొస్తున్న తర్వాత వీళ్ళందరూ మా స్వార్థ ప్రకటించేటప్పుడు ఏ పుస్తకం చదువుతారు? తేడా అబ్రాహం గారు రాసిన దేవుడి సంఘ విశ్వాస సూత్రాలు, అందరి దగ్గర అదే ఉంది. కాబట్టి చూస్తే వేరే పుస్తకాలు ఎవరి దగ్గర లేవు, ఎందుకని ఎవరు రాయలే. అబ్రాహం గారు రాసిన పరిశుద్ధ పుస్తకాలు పట్టుకుని 50 సమాజంలో ఉన్న వాళ్ళందరూ అదే చెప్పుకుంటారు. మంచిది, చెప్పండి, నేను చెప్పొద్దని చెప్పట్లే, కానీ నీవు కొత్తగా ఏదో కనుక్కున్నానని చెప్పదు. అది నువ్వు కనుక్కున్నది కాదు, నేను కనుక్కున్నది కాదు, అది ఎవరు ఏ పని చేశారో చెప్పాలి. మనం దాన్ని తారుమారు చేసి చెప్తే నీకు నాకు శాపం వస్తుంది. పెద్ద పెద్ద విషయాలు ఇవ్వకూడదు, మనం శాపాన్ని తెచ్చుకుంటాం అబద్ధం బోధన చేస్తే. కాబట్టి మీ దేవుని సంగమా మనం ఇక్కడ ఒప్పుకోవాలి తప్పుని. నేను తప్పు చేశాను, వాక్యంలోని సత్యాన్ని తెలియక నేను తప్పుడు బోధన బోధించాను, ఇది సత్యం, ఈరోజు నేను గ్రహిస్తున్నాను. మొత్తం ఏం చేయాలి? మెసేజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? నీ యొక్క పాప జీవితాన్ని, నీ విశ్వాస జీవితంలో ఉండే తప్పులు ఒప్పుకున్నావా? ఎప్పుడైనా ఒప్పుకోకుండా నేనేదో చెప్పేస్తాను. అసలు నేనేమన్నాను ఇక్కడ? నేను పదం ఏంటి అసలు? నేను, నువ్వు, మనందరూ ఎవరిని? We are in the body of Yeshua Messiah. నేను మెసేజ్ ఎప్పుడు చెప్తున్నాను, నాది కాదు ఇది. నేను చెప్పే ప్రతి మాట కూడా యెషూవా మెస్సయ్య ద్వారా వచ్చింది. కాబట్టి మెస్సయ్య ద్వారా పలికే పలుకులు మనం పలకాలి, కానీ సొంత పలుకులు లేదా తాత పలుకులు పలికితే అన్ని తప్పుడు బోధనలు వస్తాయి. కాబట్టి సరైన సత్యాన్ని బోధించాలి అని ఈ విశ్వాసంలో ఉండే వాళ్ళందరికీ, ఈ విశ్వాసం అంటే తెలియని వాళ్ళకి, క్రైస్తవులుగా పిలవబడే వాళ్ళందరూ కూడా మనం గట్టిగా చెప్పాలి. చెప్తేనే వాళ్ళకి అర్థం ఉంది. చూడండి, ఇప్పుడు 14వ వచనంలో ఏమంటున్నాడు? 14వ వచనంలో తిరిగి రమ్మని చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడు? 13వ వచనంలో ఏమన్నాడు? 13వ వచనంలో ఒప్పుకో. రెండోది ఏమంటాడు? 14వ వచనంలో తిరిగిరా, కమ్. అసలు నీ జీవితంలో ఎప్పుడైనా తిరిగి వచ్చే లక్షణం మనకు కదా? దేవుడి యొద్దకు నువ్వు తిరిగి రావడం అంటే వాక్యంలోని సత్యం యొద్దకు నీవు తిరిగి వస్తున్నావా? నాకు వాక్యం తెలిసి అంటావు, అసలు ఎక్కడ నేర్చుకున్నావా? ఈ చెప్పబడే ఇవాళ ప్రగల్భాలు పలికే ఈ బోధకులందరికీ ఎక్కడైనా ఒక చిన్న ట్రైనింగ్ ఉందా? నీ కనీసం నేర్చుకునే గుణం లేకుండా నేను చెప్తానంటావు. అసలు నువ్వు నేర్చుకోలేదు, నేర్చుకోవడం అని చెప్తావు. కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? నా దగ్గర రా, ఐ విల్ ప్రీచ్ యు. దేవుని వాక్యం చెప్తుందండి, నువ్వు నా దగ్గర రా, నేను నేర్పిస్తాను. సొలొమోను కీర్తనలు అక్కడ మన సామెతలు ఏమంటాడు? నా దగ్గర రా, జ్ఞానం దగ్గరికి వచ్చి నువ్వు నేర్చుకో అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ తిరిగి రండి అని 14వ వచనం చెప్తున్నాడు. ఏమంటాడు ఇక్కడ?
సియోనుకు మిమ్మల్ని రప్పిస్తాను అంటే అర్థం ఏంటి? సత్యాన్ని తెలుసుకునే స్థితిలోనికి నేను రప్పిస్తాను. సియోనులో చేపట్టింది పరిశుద్ధాత్మ. అక్కడ ఎప్పుడు? పెంతెకోస్తు పండుగ రోజా అక్కడ దేవుడు సంఘం ఏర్పడింది. అక్కడ ఎక్లేషియా థౌథియోస్, ఇంగ్లీష్లో ఏమంటాము? చర్చ్ ఆఫ్ గాడ్, తెలుగులో ఏమంటాము? దేవుడి సంఘము. అక్కడ ప్రారంభమైంది యెరూషలేము సియోను కొండ మీద సత్యం అనే పునాదుల మీద ఎక్లేషియా థౌథియోస్, దేవుడి సంఘము అక్కడ ప్రారంభమైంది. అందులోని సత్యాన్ని మనం చెప్తున్నాము, ఇక దేని మనం చెప్పగలం. కాబట్టి అది తెలుసుకోండి. మనం చెప్పే సత్యం ఎక్కడో తెలుసుకోవాలి అందరూ. రెండోది 3వ వచనం చూడండి, ఇక్కడ 15వ వచనం చదవండి. నాకు ఇష్టమైన కాపరులను నేను నియమించను, వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఎరుగుదురు. ఏమిటంటే ఇక్కడ కాపరులను నియమిస్తాను, నేను కాపరులను నియమిస్తానని వాక్యం చెప్తా ఉంటే మేమే కాపరులు అయిపోతాం. సెల్ఫ్ డిక్లేర్డ్. ఇప్పుడు చూస్తున్నాను దేవుడి సంఘాల్లో 50 సమాజంలో 2 చోట్ల చూస్తున్నాను. నేనేమి ఒక సంఘాన్ని విమర్శించట్లా. దేవుడి సంఘంలోనూ ఇదే తప్పు జరుగుతుంది. దేవుడి సంఘంలో గ్రూపులు, ఎవరికాడే గ్రూపులు. ఆ గ్రూప్ పెట్టినప్పుడు కనీసం ఈ గ్రూప్ పునాది ఎక్కడుందో తెలుసా? తెలియదు. కాబట్టి నీ పునాదులు ఏంటో తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? అందులో సత్యం బయటకు వస్తుంది. పునాదులు ఎందుకు తెలుసుకోమన్నాం? సత్యం కోసం తెలుసుకోవాలి. అంతేగాని ఎవరి దాని గొప్ప అవుతాడయ్యా చెప్పు? మీ దాంట్లో గొప్ప అవుతాడా? మన మా దాంట్లో గొప్ప అవుతాడా? ఎప్పుడు గొప్ప అవుతారు? వాళ్ళు దేవుడి కొరకు బలియాగమైనప్పుడు గొప్పవాడు, సువార్త కొరకు వాళ్ళు బలియాగమైనప్పుడు గొప్పవాడుగా ఎంచబడతారు. అలా ఎంచబడ్డాడు నువ్వు గొప్పగా చెప్పు, నేను ఒప్పుకుంటా. సువార్త కొరకు ఆశలు అనుకున్నాడు, తేడాపడం కాదు. చెప్పను ఎవరు అనుకుంటున్నారు? ఐఎమ్ ఛాలెంజింగ్. ఇప్పుడు చెప్పుకునే అనేక మంది సువార్థికులు నీ ఆస్తులు అమ్ముకుని సత్యం కొరకు ఎంతమంది చేసాం మనము? అది చెప్పం మనం. కానీ అరువు తెచ్చుకున్న బోధులు, సగం తెలిసిన బోధులు పోవు ప్రశ్నిస్తే జవాబు చెప్పలేరు చాలామంది మన సేవకులు. పండగల గురించి ఒక క్లారిటీ ఉండదు, ఏమి తెలియకుండా మేము ఇది చేస్తాం. పెంతెకోస్తు పండుగ గురించి చక్కటి పుస్తకం రాశారు, అందులో క్లారిటీ తెలియదు, అందులో చదవరు. ఇదే కరెక్ట్ ఒక వాక్యం తీసుకుని ఇదే కరెక్ట్ అంటే ఎన్ని రీసెర్చ్ చేసి పరిశీలన చేసిన వాళ్ళందరూ చేతగానే ఉన్నాయినా. కాబట్టి మనము ఏది సత్యము తెలుసుకోవాలంటే వాక్యం సియోన్లో ఏంటి వెళ్ళాలి? సియోన్లో ఎన్ని ఉంటాయి, సియోన్లో సత్యం ఉంటుంది. అక్కడ మనకు అంత సత్యం దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి ఇక్కడ 15వ వచనం ఏం చెప్తుంది? నాకు ఇష్టమైన కాపరులు నియమిస్తాను. కాపరి ఎవరై ఉండాలి? ఎవరు కాపరులుగా ఉండాలి చెప్పండి? పాస్టర్స్. ఐ విల్ గివ్ యూ పాస్టర్స్ అకార్డింగ్ టు మై హార్ట్. నా హృదయానుసారమైన పాస్టర్లు దేవుడు అరేంజ్ చేస్తానంటే వీళ్ళు ఏం చేస్తున్నారండి? చాలామంది పాస్టర్లుగా వెళ్ళిపోతున్నారు. నెంబర్ 1 ఈ మన సంఘాల్లో వీడికి ఒక ట్రైనింగ్ ఉండదు, పోయింది. కనీసం దేవుడితో సంబంధం ఉందా? పరిశుద్ధాత్మ ప్రేరణ ఉందా? అది ఏంటి అంటే ఇది ఒక వెరైటీ సువార్త. ఆదివారం కాకుండా ఈ సువార్తను చెప్తే నేను కొంతమంది నా వైపు నిప్పుకోవచ్చు, నేను కొన్ని సందాలు పోగు చేసుకోవచ్చు, నా జేబు నింపు. ఇందుకోసమే వచ్చారు వీళ్ళందరూ, ఇందుకోసమే సువార్త చేస్తున్నారు. వాళ్ళ యొక్క సొంత ఇమేజ్ పెంచుకుంటానికి ఇవాళ ఈ సువార్తని ముందుకు తీసుకెళ్తారు తప్పించి అందులో సత్యాన్ని తెలుసుకుని దాని కొరకు ప్రయాసపడదామని వెళ్ళేవాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఈ సత్యము సమాజంలోనికి బలంగా ముందుకు వెళ్ళట్లా. ఏం చేస్తారు? నా వ్యక్తిత్వంగా నేను నా పేరు వెళ్ళాలి, సువార్త. కాబట్టి దేవుని సంగమా ఏమంటాడు? ఆయనకి ఇష్టమైన కాపరుల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడట. విచ్ షల్ ఫీడ్ యూ విత్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. నేను చెప్పింది ఏమో తప్పు ఉంటే నన్ను మంచోబెట్టాడు. ఏమన్నా అక్కడ వాక్యం చెప్తున్నాను. ఇవాళ మన సంఘాల గురించి మాట్లాడుతున్న తర్వాత వేరే సంఘాల గురించి మాట్లాడుతున్నాను. ఆ కాపరులు ఎలాంటి వాళ్ళు ఉండాలి? సమాజానికి, విశ్వాసులకి
నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. వాళ్ళకి ఏం బోధించాలమ్మా? చదువు తెలుగులో ఉంది. నాకు ఇష్టమైన కాపలను నేను వినుండను. అంటవద్దు. వారు జ్ఞానంతో వివేకంతో మిమ్మల్ని ఏలుదురు అని ఇక్కడ ఏలుదురు అని తప్పు. తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పదము ఏమంటారండి? నేను మీ మీద పరిపాలకున్నా, నేను కాపరిగా ఉన్నాను, లేకపోతే నువ్వు ఎక్కడ కాపరిగా ఉన్నావు, వాళ్ళు పెడుతున్నారువా? కాదు, ఫీడ్ దెమ్ అంటే మేపుతారు. మేపడం అంటే వాక్యాన్ని అందిస్తారు. వాక్యాన్ని అందించడంలో ఏళ్ళకు ఒకటేనా? ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది అక్కడ. కాబట్టి కాపరులు ఏం చేయాలి? వాక్యాన్ని అందించాలి. ఎలాంటి వాక్యాన్ని? జ్ఞానంతో కూడిన, వివేచనతో కూడిన దైవ గ్రంథంలోని సత్యవాక్యాన్ని సమాజానికి అందించాలి. మరి అందిస్తున్నారా? ఇది మనకు కావాల్సింది. తర్వాత 16వ చింతపడదు. మనసం పోయినందుకు బాధపడరంట, ధర్మశాస్త్రం పోయినందుకు బాధపడరంట. ధర్మశాస్త్రం వారికి అక్కర్లేదు. సువార్త ఈ విధంగా మారిపోతుంది. కాబట్టి దుర్బోధలు. కాబట్టి తర్వాత 17వ చదువుదాం. ఆ కాలంలో యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ తమ దుష్ట మనసులో పుట్టి వంకరతో చొప్పున నడుచుకొనగా యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. కాబట్టి ఇది సత్యాన్ని గ్రహిస్తారు. ఏమిటంటే జనములందరూ కూడా ఏం చేస్తారు? దుష్ట మనసులు పుట్టు మూర్ఖత్వమును. ఎన్నో వచ్చినాం ఇది? 17లో చూడండి. అట్ దట్ టైమ్ దే షల్ కాల్ జెరూసలేం ద థ్రోన్ ఆఫ్ ద లార్డ్. యెరూషలేము దేవుని యొక్క సింహాసనము. అక్కడ సత్యం ఉంటుంది. అండ్ ఆల్ ద నేషన్స్ షల్ గ్యాదర్డ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ టు జెరూసలేం. Neither shall they walk anymore after the imagination of their evil heart. అప్పుడు విగ్రహారాధన ఉండదు, అబద్ధ బోధలు ఉండవు, తప్పుడు బోధలు ఉండవు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మంది ఏం చేస్తున్నారండి? అబద్ధ బోధలు బోధిస్తున్నారు. అటువంటి అబద్ధ బోధల నుంచి మనం ఏం చేయాలి? ప్రజల్ని సత్యం వైపు మళ్లించాలి. దానికి మనకి దేవుని యొక్క ఆత్మీయ బలం ఎంతగానో అటు ఆత్మీయ బలాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.